హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి నాన్న కోసం అయితే ఒక రెసిపీ చేస్తున్నానండి. అది నాన్న ఏమంటే తినాలనిపిస్తుంది, ఏదైనా చేయమ్మా అన్నాడు. అందుకనేసి సింపుల్గా ఈజీగా అయిపోయేది అయితే చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. 5 నిమిషాలు ఇన్స్టెంట్గా చేసేయచ్చండి. అప్పటికప్పుడు దీనికి చాలా బాగుంటుంది. ఒక 10 days దాకా స్టోర్ ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్లో అయితే ఈజీ మెథడ్లో చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి నెయ్యి, అలాగే జీడిపప్పు, సుజ్జి రవ్వ అండి, అదే బొంబాయి రవ్వ తీసుకున్నానండి. నేనైతే కిలోతో చేస్తున్నాను. అందులోకి పాలు అండి. పాలు అయితే కాంచి చల్లార్చి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత అయితే కడాయి పెట్టేశానండి. కడాయి పెట్టేసి మనమైతే కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసేసుకోవాలండి. నెయ్యి అనేది బాగా కరగాలండి. నెయ్యి కరిగేలోపు అయితే నేనైతే వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అదే జీడిపప్పు ఒక్కటే వేసానండి. కాజు అదొక్కటి ఫ్రై చేస్తున్నాను. మన ఇష్టం అండి. ద్రాక్ష ఉన్నా ఓకే, బాదం పప్పు ఉన్నా ఓకే, ఏదైనా వేసేసుకోవచ్చు. నేను వచ్చేసి జీడిపప్పు ఒక్కటే వేసి ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ అయితే జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత నెయ్యిలోనే రవ్వ అనేది వేసేసుకోవాలండి. కట్ చేసేసి నేను కిలో రవ్వతో చేస్తున్నానండి. నెయ్యి అయితే బాగానే పట్టిందండి. ఒక 1/2 కప్పు దాకా అయితే నెయ్యి పట్టిందండి. నేతిలో రవ్వ అనేది బాగా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ లోపు నెయ్యి రవ్వ వేగేలోపు మనం వచ్చేసి షుగర్ అండి, కేజీ రవ్వ లడ్డుకు అదే కేజీ బొంబాయి రవ్వకు వచ్చేసి కేజీ దాకా అయితే చక్కెర తీసుకున్నానండి. తీసుకొని అందులోని ఒక 10-15 దాకా అయితే యాలకులు వేసేసి గ్రైండ్ చేసేసుకున్నానండి. మెత్తగా పొడిలాగైతే చేసేసుకోవాలండి మనము. ఈలోపు రవ్వ కూడా బాగా కలర్ చేంజ్ అయింది చూడండి. బాగా మంచి స్మెల్ రావాలండి. అప్పుడే మనకి రవ్వ పర్ఫెక్ట్గా వేగినట్టు అండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. రవ్వతో చేస్తే చాలా బాగుంటుందండి. ఈజీగా పిల్లలు అడిగితే, ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ కదండి, ఇలా చేసి పెట్టండి. పిల్లలు హ్యాపీగా తింటారండి. ఈవినింగ్ టైం అయితే స్నాక్స్కి అసలు డోకా లేదండి. ఒక్కరోజు చేసామంటే 10 days పెట్టేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్ కూడా. ఈలోపు రవ్వ వేగేలోపు కూడా అండి చక్కెర మిక్స్ పట్టేసాను. అలాగే కొబ్బరి తురుము కూడా తురిమేసుకున్నానండి. ఇందులోనే రవ్వలో వేసేసి కొబ్బరి తురుము అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. రవ్వలోనే బాగా వేగాలి. కొబ్బరి కూడా వచ్చేసి కొబ్బరి బాగా వేగాలండి. కొంచెం స్మెల్ వచ్చేలాగా వేయించేసుకోవాలి. చూడండి, మూడింటిని కలిపి బాగా వేగాయి కదా. ఈలోపు పొడి కూడా చేసి పెట్టేసుకున్నానండి. ఈలోపు పాలు కూడా కాంచి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను. రవ్వ అంతా వేగింది కదండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. నేను ఆ వేడిలోనే మనం చక్కెర గ్రైండ్ చేసి పెట్టిన పొడి అనేది వేసేసుకోవాలండి. కొందరు పాకు పట్టి చేస్తారు, ఒక్కొక్క విధంగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. రవ్వ లడ్డు మాత్రం ఇదైతే కన్నా మనకు 5 నిమిషాలు కూడా పట్టదండి. అంత తొందరగా చేసేయచ్చు. నేను గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ అంతా వేసేసానండి. కొంచెం మిగిలిచ్చాను, షుగర్ ఎక్కువ అవుతుందేమో స్వీట్నెస్ అనేసి కొంచెం అయితే తీసానండి. అంటే దాదాపు 3/4 కిలో వేసానండి. షుగర్ పౌడర్ అయితే ఒక పావు భాగం అయితే తీసి పెట్టానండి. దాన్ని బట్టి మనం ముద్దలు చేసేటప్పుడు స్వీట్ సరిపోకుండా వేసేసుకోవచ్చు అనేసి పక్కన పెట్టేశానండి. వేడిలో ఉన్నప్పుడే పొడి వేసామంటే కన్నా షుగర్ అనేది బెండ్ అవుతుందండి. మనకి బాగా చక్కగా పట్టుకుంటుందండి రవ్వ కల్లా. అలాగే ఇప్పుడు వచ్చేసి కాంచి చల్లార్చిన పాలు అయితే వేసేసానండి. 1 గ్లాస్ పాలు అయితే వేసేసుకున్నాను నేను. మనం చూసి వేసుకోవాలండి. పాలు కూడా సరిపోయినన్ని వేసేసుకోవాలండి. మనము ముద్దకు వచ్చేటట్టు చూసుకొని వేసేసుకుంటుండాలండి. ఇలాగ బాగా కలుపుకోవాలండి. స్పూన్తో కలిపితే కన్నా కాదండి, మనం చేతనే మనం అన్నం ఎలాగ కలుపుతామో అలా కలుపుకోవాలండి. అప్పుడు మనకు రవ్వ అనేది బాగా నానుతుందండి. పాలు వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే అలాగే వదిలేసానండి. రవ్వ అనేది సాఫ్ట్గా అయిపోతుంది పాలులో నాని. చూడండి, మనకు లడ్డు కట్టడానికి ఎంత బాగా వచ్చింది. అసలు జ్యూసీగా చాలా బాగుంటుందండి రవ్వ లడ్డు అయితే కన్నా. ఇలా మనకు ఏ సైజు కావాలో ఆ సైజు అయితే ముద్దలాగైతే ముద్దలు చేసి పెట్టేసుకోవచ్చండి. అంతా మనం రవ్వ తయారు చేసి పెట్టుకునేదంతా ముద్దలాగా చేసేసుకోవాలండి. నేను వచ్చేసి కిలో రవ్వ చేశాను కదండి. కిలోకి వచ్చేసి నాకు వచ్చేసి 52 అయ్యాయండి లడ్లు అయితే. 52 దాకా అయ్యాయండి. మనం చేసేదాన్ని బట్టి క్వాంటిటీ చేసేసుకోవచ్చండి. ఇలా అన్నిటిని అయితే ముద్దలు కట్టేశానండి. కానీ కొంచెం ఎచ్చగా ఉన్నప్పుడే కట్టుకోవాలండి. మనకి మళ్ళీ ఒకవేళ మనకి ఆరింది అలా అనిపిస్తే కానీ లైట్గా పాలు చిలకరించుకొని వేసేసుకోవచ్చండి. వేసి ఇలా లడ్లు అయితే అన్నీ మొత్తం చుట్టేసుకోవాలండి. మనం ఆరకముందే చేసేసుకోవాలండి. రవ్వ కూడా సాఫ్ట్గా నేను వచ్చేసి ముందే కొంచెం పాలు వేసిన తర్వాత ఒక 2 minutes వదిలేసా కదండి. అప్పుడు సాఫ్ట్గా నానిందండి. రవ్వ కూడా చాలా బాగా నానింది. నోట్లో వేసుకుంటే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ కూడా ఆ షుగర్ తీసిందే బెటర్ అనిపించిందండి నాకైతే కన్నా. చూడండి, ఒక్క 10 minutes అయితే అలాగే ముద్దలు చేసేసి లడ్లు చేసేసి వదిలేసానండి. కొంచెం ఎందుకంటే పాలు వేసాం కదా, కొంచెం ఆరిందంటే కన్నా బూజు అలాగేం రాదండి. ఇలా ఆరితే కన్నా ఎలాగ ఎండలకాలం తొందర డ్రై అయిపోతాయండి. చూడండి, లడ్లన్నీ ఆరాయి. ఆరిన తర్వాత మనం ఒక బాక్స్కి అనేది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. నేనైతే ప్లాస్టిక్ బాక్స్కి అయితే చేసి పెడుతున్నాను. ఇదైతే ఎవరైనా తినేయచ్చండి. పిల్లలు కాంచి పెద్దల వరకు ఎవరైనా తినేయచ్చు, చేయొచ్చు కూడా అండి ఈజీగా.
చూడండి నాకైతే డబ్బా నిండా అయ్యాయండి లడ్లు మాత్రం. చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు లోపల కూడా రవ్వ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉందండి. అస్సలు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి, అంత బాగుందండి. నేను మా నాన్నని అడిగాను, ఇచ్చాను లడ్డు చేసేటప్పుడు. అడిగితే ఎలా ఉంది నాన్న అంటే చాలా బాగున్నాయేమో, సరిపోయింది షుగర్ కూడా అని చెప్పాడండి. అంతే టేస్ట్గా ఈజీగా 5 నిమిషాల్లో రవ్వ లడ్డు చేసేయచ్చండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరిన్ని కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్